ఇంగ్లీష్ గ్రామర్‌కి సంబంధించి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి వాట్ ఐ థాట్ ఈస్ టు రికార్డ్ ఇన్ అ లెంతియర్ డ్యూరేషన్. ఐ మీన్ ఒక 30, 40 మినిట్స్ మినిమమ్‌లా ఉంటే సో దట్ మన సిలబస్ కూడా తొందరగా కవర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ అ వెరీ ఎఫిషియంట్ వే. సో దట్ ద ఇంపాక్ట్ విల్ బి మోర్. వాట్ ఐ థాట్ ఇస్ దిస్. సో మీకేమనిపిస్తుందో మీరు చెప్పొచ్చు. అగైన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లెట్ us బిగిన్ ద వీడియో. అండ్ ఇక్కడ ఇదెంతో ఎక్కడి వరకు డిస్కస్ చేసినాం ఇది. ఎందుకు? సింపుల్. సింగులర్‌లోను, ప్లూరల్‌లోను. నౌన్ అయితే చేంజ్ అవుతుంది. పెన్ కాస్త ప్లూరల్ అయితే పెన్స్ ఎస్ యాడ్ అవుతుంది. కొన్ని వాటికి ఈఎస్ యాడ్ అవుతుంది. అలా కాకుండా సింగులర్‌లోను, ప్లూరల్‌లోను సేమ్‌గా వచ్చే నౌన్స్ ఏవి అనేది డిస్కస్ చేసాం. అందులో ఇది ఒకటి. రైట్. అందులో ఇదొకటా? ఆ! అంతే. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఎయిర్‌క్రాఫ్ట్, డీర్ ఇలా అన్నీ. రైట్. దీని గురించి డీటెయిల్‌గా కూడా డిస్కస్ చేసాం. అందులో మనం జస్ట్ ఊరికే చెప్పేసి ఇవన్నీ నేర్చుకోండి అని కాకుండా ఎలా నేర్చుకోవాలి? రైట్. ఎలా నేర్చుకోవాలనేసి కూడా మనం ఒక 2 వర్డ్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసి చూసాం. రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ బేసిక్స్. ఈ సింగులర్ ప్లూరల్‌లోనే ఇంకా కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ అనంటే సింపుల్. లెట్ మీ టెల్ యూ దిస్. సీ వాట్ ఈస్ దిస్? థీఫ్ అనేది సింగులర్. థీవ్స్ అనేది ప్లూరల్. ఇక్కడ ఎఫ్ అనేది ఉంది కదా! దాన్ని తీసేసి మనకి ఇక్కడేమొచ్చింది వీఈఎస్. ఇక్కడ కూడా షెల్ఫ్ అంటే ఎఫ్ తీసేసి వీఈఎస్ వచ్చింది. లీవ్స్ ఎఫ్ తీసేసి వీఈఎస్. లైఫ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎఫ్ తీసేసి వీఈఎస్ కాదండోయ్! ఇక్కడ ఎఫ్ఈ. ఈ 2 తీసేసి వీఈఎస్. రైట్. ఫుట్. మళ్ళా ఇదంతా ఒక ఎత్తు సింగులర్ ప్లూరల్‌లో. ఈ 3 ఇంకొక ఎత్తు. ఫుట్ కాస్త ఫిట్ అవుతుంది ఆర్ ఫీట్ అవుతుంది. టూత్ కాస్త టీత్. ఓయాసిస్. ఐఎస్, ఓయాసిస్, ఈఎస్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. జస్ట్ ఎ మినిట్. యప్. ఓకే. నౌ యూ సీ దిస్. ఇక్కడ ఈ వాట్ ఈస్ దిస్? ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎందుకంటే నౌన్‌ని మనం లాజికల్‌గా రిప్రజెంట్ చేయలేము. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ జస్ట్ రిమెంబరెన్స్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ నౌన్స్. సో, సింగులర్, ప్లూరల్‌లో ఎలా చేంజ్ అవుతాయనేది తెలుసుకున్నాం. నౌ ఇవి కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అంతకంటే ముందు ఐ షల్ ఆస్క్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ త్రూ విచ్ దిస్. ఇక్కడ చూడండి సింగులర్, ప్లూరల్‌లో నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా. అజెండమ్ అనేది సింగులర్. అజెండా అనేది ప్లూరల్. వాట్ ఈస్ దిస్ అజెండా ఆర్ అజెండమ్ అనంటే ఫస్ట్ అజెండమ్ అంటే సపోజ్ మీరు మీటింగ్‌కెళ్తారు ఆర్ మీరు ఎవరితోనన్నా మాట్లాడేకెళ్తారు. ఎవరితోనన్నా మాట్లాడేకెళ్ళినప్పుడు సరే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది ఇలా ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తా అనేసి మీరు అనుకుంటారా లేదా? ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తా అని ఒక లిస్ట్ ఒక పేపర్‌లో రాసుకుంటారు చూడండి. ఆ లిస్ట్‌నే అజెండా అని అంటారు. ఇంతవరకు మీకు తెలిసిందే. ఇది వొకాబ్ ఉంది. ఓకే. వెరీ గుడ్. అంతా బావుంది. రైట్. ఈ అజెండా ఆర్ అజెండమ్ అనేసి దీన్ని దీన్ని వాట్ ఆర్ దీస్ ద ఇంప్లిమెంటేషన్ లెవెల్‌కొచ్చేసరికి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనేసి నేను ఒక క్వెషన్స్ ఏస్తా. మీరు ఆన్సర్ చేయండి. అండ్ అగైన్ పాజ్ చేసి లెట్ వి బిగిన్ దిస్. స్టార్ట్. నౌ ఇక్కడ చూడండి. ద అజెండా ఆఫ్ దిస్ మీటింగ్ ఇక్కడ ఆరా, ఈజా. మళ్ళీ ద అజెండా ఆఫ్ దీస్ మీటింగ్స్ ఆరా, ఈజా. నెక్స్ట్ ద అజెండమ్ ఆఫ్ దీస్ మీటింగ్స్ వర్, వాజా. ఇది మీరు పాజ్ చేసి ఆన్సర్ చేసి చెప్పాలి. రైట్. ఆ! పాజ్ చేసారా? నౌ చెప్పేస్తున్నా. ఓకే. నౌ యూ సీ హియర్. లా 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 లా. ద అజెండా ఇక్కడ చూడండి ఫస్ట్. యాస్ వి ఆర్ స్టికింగ్ ఆన్ టు ద బేసిక్స్ నేను మీకు ముందే ఆన్సర్ చెప్పి క్వెషన్ అడుగుతున్నా. అజెండమ్ అనేది సింగులర్. అజెండా అనేది ప్లూరల్. రైట్. ఆ! ఇక్కడ అజెండమ్ అనంటే ఏంటి? ఇట్ ఈస్ అ లిస్ట్. ఒక లిస్ట్ అనమాట. ఒకరితో మీటింగ్‌కెళ్తున్నప్పుడు ఒకరితో ఏం మాట్లాడాలి ఆ మీటింగ్‌లో అనేసి మీరు రాసుకునే ఒక లిస్ట్. రైట్. ఇది సింగులర్. ఇది సింగులర్ అజెండమ్ అనేసి. నౌ యూ సీ హియర్. ద అజెండా ఆఫ్ దిస్ మీటింగ్ ఈస్ అ ఆరా. The agenda of these meetings are a is a. The agendum of these meetings were a was a. Again, as I discussed, agendum అనేది సింగులర్. అజెండా అనేది ప్లూరల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ చూడండి. దీంట్లో మీరు బాగా గమనిస్తే సబ్జెక్ట్ దేని గురించండి? అజెండా. ద అజెండా, ద అజెండా, ద అజెండమ్. ఓకే. రైట్. మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ తెలుసు. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇది సింపుల్. దీని ఇంప్లిమెంటేషనే కొద్దిగా క్లారిటీ కావాలి. నౌ సబ్జెక్ట్ ఇదైతే మరి వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. రైట్. ఓకే. నౌ యూ సీ హియర్ ద అజెండా. అజెండా అనేది ఏంటి? ప్లూరల్. సో ప్లూరల్ సబ్జెక్ట్. అజెండా ప్లూరల్ సబ్జెక్ట్. అజెండమ్ సింగులర్ సబ్జెక్ట్. సారీ, సింగులర్ సబ్జెక్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ షల్ ఆస్క్ యూ వన్ థింగ్. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. రైట్. వచ్చింది. ఇది తీసేస్తా. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి. రైట్. అంతేనా? అంతే కదా! అంతే. ఓకే.
ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలి. ఇంతేనా? తీసేస్తా. ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలి. తీసేస్తా. ఇంతవరకు కరెక్టా? యెస్. అకార్డింగ్ టు దిస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ మనం కరెక్టే చేస్తున్నాం. ఇంతకు మించి కొద్దిగా సెన్సిటివ్‌కి వెళ్తే మనకు మార్కులు పెరిగే అవకాశాలు కొంచెం ఎక్కువవుతాయి. నౌ ఎందుకు అనంటే ఇక్కడ మ్యాటర్ తప్పా, ఒప్పా అని కాదు. ఎందుకు అనేసి. రైట్? నౌ ఐల్ డిస్కస్. ఇవన్నీ తీసేస్తా. ఓకే. ఓకే. ఇక్కడ మీరు చదవాల్సింది ఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఆర్ అనాలిసిస్ చేయాల్సింది ఏంటి అనంటే ఇవి. ఈ ప్రిపోజిషనల్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తోందా లేదా అనేదే మ్యాటర్ అవుతుంది. రైట్? ఆ! ఇప్పుడు చూడండి. ఆఫ్ దిస్ మీటింగ్ అనంట. దిస్ మీటింగ్ అనంటే ఒకే ఒక మీటింగ్ జరుగుతోంది. రైట్? ఇక్కడ చూడండి. దీస్ మీటింగ్స్ అనంటే ప్లూరల్ ఇవి. రైట్? 2 అంతకంటే ఎక్కువ. ఇక్కడ కూడా అంతే ప్లూరల్. దీస్ మీటింగ్స్ ప్లూరల్ 2 అంతకంటే ఎక్కువ. యాస్ ఐ డిస్కస్డ్ విత్ యూ దట్ అజెండం అనంటే ఏంటి? ఒక లిస్ట్. ఒక మీటింగ్‌లో ఏమేం మాట్లాడాలనేది ఒక లిస్ట్‌లో రాసుకుంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అజెండం అనేసి మాట్లాడతాం. నౌ ఐల్ ఆస్క్ యూ వన్ థింగ్. మీరు ఒక మీటింగ్‌కెళ్తారు. ఒకే ఒక మీటింగ్‌కి. ఆ ఒక మీటింగ్‌కి ఎన్ని లిస్ట్‌లుంటాయండి? ఒక మీటింగ్‌కి ఒకే లిస్ట్ ఉంటుంది. కానీ కొంతమంది అనొచ్చు, "సార్ అట్లెట్లా అవుతుంది సార్? ఒక మీటింగ్‌కి నేను 2 లిస్టులు తీసుకెళ్తాను." రైట్? ఒక లిస్ట్‌నే హాఫ్‌గా లేదా 2గా డివైడ్ తీసుకొనెళ్తా. అప్పుడేమైపోతుంది? 2 అజెండా అయిపోతాయి కదా! 2 కలిస్తే అనంటే యెస్. మీరు ఇప్పుడు చూడండి వాగ్వివాదానికి దిగితే అది వేరే అయిపోతుంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దట్ ఒక మీటింగ్‌కి ఒక అజెండం మాత్రమే ఉంటుంది. ఒక లిస్ట్ మాత్రమే ఉంటుంది. ఆ లిస్ట్‌నే అజెండం అని అంటాం సింగులర్‌లో. ప్లూరల్‌లో అజెండాస్ అని అంటాం. రైట్? ఆ! ఇప్పుడు నేను చెప్తా మీ ఆన్సర్‌కి. వాట్ ఈస్ దిస్? 2 ఉంటే ఎట్లా అనేసి. నౌ ఒక మీటింగ్‌కి ఎన్ని పాయింట్స్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి? 10 ఉన్నయి, 20 ఉన్నయి, 100 ఉన్నయి. ఆ 100ని కలిపి ఒక లిస్ట్ అంటాం. దాన్నే అజెండా. ఒక మీటింగ్‌లో, ఒక మీటింగ్‌లో మీరు 100 మాట్లాడాలనుకుంటారు. ఆ 100 కలిపి ఒక లిస్ట్‌గా చెప్తే దాన్ని అజెండా అంటారు. సారీ అజెండం అని అంటారు. రైట్? దాన్ని మీరు 2గా 30 విధాలుగా డివైడ్ చేసుకోండి. 30 పేపర్‌ల్లాగా, 30 లిస్టుల్లాగా. బట్ ఆ లిస్ట్‌లో ఉండేటివన్నీ ఒక్క మీటింగ్‌లో మాట్లాడేది మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఒక మీటింగ్‌లో మీరేమేం మాట్లాడాలనేది లిస్ట్ ఆఫ్ పాయింట్స్‌ని అన్నిటిని కలిపి ఆ లిస్ట్‌ని అజెండం అని అంటారు. ఇది మీరు తెలుసుకోవాల్సిన యాక్చువల్ ప్రాక్టికల్ వాల్యూ ఆర్ విషయం. ఎందుకు చెప్తున్నాను అనంటే పెన్ అనంటే సింగులర్. పెన్స్ అనేటివి వాట్ ఈస్ దిస్ ప్లూరల్. ఇలాంటివి కొన్ని చెప్పేసి హాహాహా! ఇవన్నీ లిస్ట్ మీరు చదువుకోండి అని చెప్పేస్తే నా పని అయిపోతుంది. దీన్ని కూడా ఎఫెక్టివ్‌గా చెప్పగలను. బట్ లెట్ మీ టెల్ యూ దట్ ఈ అజెండం, ఈ అజెండా ఇట్లాంటివన్నీ వాట్ ఈస్ దిస్ కొద్దిగా టిపికల్ వర్డ్స్. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినేటి విషయాలు. ఇవి నేను చెప్తే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. అందుకే తీసుకున్నా ఇదే. మీరు గూగుల్ చేసి చూడండి. ఒక 1 మినిట్ హౌ క్రూషియల్ దిస్ అజెండం ఆర్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అనేది మీకే అర్థమవుతుంది. యూ హావ్ టు హ్యావ్ అ రైట్ మెంటర్‌షిప్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. రైట్? అదే నేను మీకు ఇస్తున్నాను. నౌ యూ సీ దిస్. గూగుల్ చేయండి మీకే అర్థమవుతుంది. అజెండా అని చేయండి. సింగులర్, ప్లూరల్ అవనేసి. మీరు కేంబ్రిడ్జ్‌కెళ్ళండి. ఒక్క మెరియం వెబ్‌స్టర్ అది చెత్త డిక్షనరీ నాకు తెలిసి. బట్ మీరు కేంబ్రిడ్జ్ కానీ, ఆక్స్‌ఫర్డ్ కానీ ఎళ్తే మీరు అజెండా అనేదే వస్తుంది. యాన్ అజెండా అని వస్తుంది దాని డెఫినిషన్‌లో. సింగులర్‌గా చూపిస్తారు. మరి ఇక్కడేమో ప్లూరల్ అంటున్నారు. అగైన్ ఈ అజెండం అనేది లాటిన్ వర్డ్. దీని యొక్క ప్లూరల్ అజెండా. వాడుక భాష వేరవుతుంది. గ్రామటికల్ కాన్సెప్ట్ వేరవుతుంది. రైట్? మనం వాడుకలో కూడా నేను చాలా సార్లు చెప్తా. ఐ డిస్కస్డ్ అబౌట్ సంథింగ్ అన్నట్టుగా. యాక్చువల్‌గా డిస్కస్డ్ అనే దానికి అబౌట్ రాదు. ఓకే. ఓకే. నౌ అలా ఉన్నప్పుడు వాడుక భాష వేరే. గ్రామటికల్‌గా రాసేటప్పుడు వేరే. నౌ ఇప్పుడు చూడండి. అజెండా ఇక్కడికి. ద అజెండా ఆఫ్ ఇక్కడ మీటింగ్ ఒకటే అయినప్పుడు ఎన్ని అజెండాలుంటాయి? ఇప్పుడు చెప్పండి మరి. ఒకటే ఒకటుంటుంది. ఒకటి అని అన్నప్పుడు దీన్ని తీసేసి యూ హావ్ టు రైట్ అజెండం. బికాస్ ఆఫ్ దిస్ మీటింగ్. బికాస్ ఆఫ్ దిస్ మీటింగ్. అందుకే ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తున్నా. దిస్ ఆల్సో ఇంపాక్ట్స్. ఇఫ్ ఇట్ ఇంపాక్ట్స్ దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. అప్పుడేమైపోతుంది? సింగులర్ సబ్జెక్ట్ అయిపోతుంది. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. అందుకు ఆర్ తీసేయాలి. ఈజ్ రాయాలి. ద అజెండమ్ ఆఫ్ దిస్ మీటింగ్. అలా అన్నప్పుడు ఇది ప్లూరల్ అయిపోయింది కదా సార్! ఈ ప్లూరల్ అయిపోతే ఇది అజెండా అవుతుంది కదా! అజెండా అయిపోతే ఈజ్ రాదు కదా! బికాస్ దిస్ బికమ్స్ అ ప్లూరల్ సబ్జెక్ట్. అప్పుడు ఇది ప్లూరల్ వర్బ్ రావాలి. దట్ ఈస్ ఆర్. అప్పుడు ఆర్ కరెక్ట్ కదా! అనంటే చెప్తా. రైట్? 2 మీటింగ్‌లున్నాయి. రైట్? ఆ! డిస్కస్. ఐ యామ్ రెడీ టు మేక్ యూ కన్‌ఫ్యూజ్డ్. 2 మీటింగ్‌లున్నాయి. ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్. రైట్? ఆ! ఒకటేమో సపోజ్ మీరేం చేస్తారు? ఈ పెన్
వాట్ ఇస్ దిస్ అమ్మాలి. పెన్ కంపెనీ ఉంది. ఈ పెన్ నమ్మడానికి ఫస్ట్ కస్టమర్, సెకండ్ కస్టమర్ ఉన్నాడు. వీళ్ళతో ఫస్ట్ పాయింట్ ఇది చెప్పాలి, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. వీళ్ళకి ఇదే. సేమ్ డిస్కస్ చేయాలి. అప్పుడు ఎన్ని అజెండాస్ ఉన్నట్లు, ఎన్ని లిస్టులు ఉన్నట్టు, డిఫరెంట్ 2 లిస్టులు. నేను ఒక కాపీనే 2 జిరాక్స్ చేస్తే 2 అజెండాస్ అయిపోతాయా? అజెండా అయిపోతుందా? నో. ఇట్ ఈస్ ఇక్కడ పాయింట్స్ వేరే, ఇక్కడ పాయింట్స్ వేరే అయితే అప్పుడు మీరన్నట్లు డిఫరెంట్ అవ్వచ్చు. కానీ డిఫరెంట్ కాదు. సేమ్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ పాయింట్లు అయితే చెప్తారో అక్కడ అవే పాయింట్లు చెప్పాలి. అలా ఉన్నప్పుడు మీ దగ్గర 2 మీటింగ్‌లు జరుగుతున్నాయి. మీరు ఈ 2 మీటింగ్‌లలో కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. అంటే మీ దగ్గర ఉండేది ఎన్ని లిస్టులు? ఎన్ని లిస్టులు? ఒకటే ఒక లిస్ట్. ఒక లిస్ట్‌ని ఏమంటాం? అజెండం అని అంటాం. అప్పుడు ఇక్కడ రావాల్సిందేంటి? అజెండా అని. మరి తప్పా కదా? తప్పా కదా అంటే అగైన్ ఇక్కడ 2 కేసులుగా విడిపోతాయి. ఒకటి ఈ మీటింగ్స్‌లో మనకు సేమ్ లిస్ట్ అనేది ఉందా? లేదా డిఫరెంట్ లిస్ట్ అనేది ఉందా? అనేది మనకు తెలీదు. కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నా. మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి. ద అజెండమ్ ఆఫ్ దీస్ మీటింగ్స్ ఇక్కడేమో అజెండా అని రాసినాం. ఇక్కడేమో అజెండమ్ అని రాసినాం. రైట్? ఇక్కడ వాజా వర్రా అంటే మళ్ళీ ఇక్కడ కూడా బైఫోకేట్ అవుతాయి. అందుకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అజెండమ్ అనేది దీనివల్ల చెప్పగలిగాం 100% అని. ఇక్కడ అజెండానా? అజెండమ్మా? అనేది చెప్పలేకపోతున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అంటే ముందుకి ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మనకు మైండ్‌కి రావాలి. మైండ్‌కి రావాలి. ఇంతవరకు మీరు తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ చిక్. నౌ ఇప్పుడు చూడండి. ద ఓన్లీ అజెండా మళ్ళీ ఆఫ్ దిస్ మీటింగ్. ద ఓన్లీ అజెండా ఆఫ్ దీస్ మీటింగ్స్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడేమో సింగులర్ ఉంది. సింగులర్ ఉంది అనంటే ఓన్లీ అజెండా ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఇది కూడా సింగులర్ సబ్జెక్టే. ఓన్లీ అనంటే ఒకటే అని మీకు తెలుసు కదా! అంతవరకు తెలుసు. అప్పుడేమవుతుంది? ఆర్ తీసేసి ఈజ్ రాయాలి. బికాజ్ ఇట్ ఈస్ బికమింగ్ అ సింగులర్ సబ్జెక్ట్ ఇన్ 2 వేస్. ఒకటి దీనివల్ల ఫస్ట్‌ది. సెకండ్‌ది దీనివల్ల. అంటే ఇక్కడ ఇంపాక్ట్ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్టే కాదండోయ్! ఒక అడ్జెక్టివ్‌ని బట్టి కూడా మనకు ఇది సింగులర్ సబ్జెక్టా? ప్లూరల్ సబ్జెక్టా? అనేది డిసైడ్ అవుతుంది. థట్ ఈస్ దిస్. ఓన్లీ అనే పదం. ఇక్కడ అడ్జెక్టివ్. నౌ ఇంతవరకు డిసైడ్ చేసుకొని ఇక్కడ కూడా ఇది 2 విధాలుగా సింగులర్ సబ్జెక్ట్ అనే క్వాలిఫై అవుతోంది. అందుకు ఈజ్ వచ్చింది. ఇది 100% కరెక్ట్. ఓకే. నౌ ఓన్లీ అనంటే ఎంత? దేర్ ఈస్ ఓన్లీ 1 చాయిస్ అంటామా? దేర్ ఆర్ ఓన్లీ 2 చాయిసెస్ అని అంటామా? ఆఫ్‌కోర్స్ 2 చాయిసెస్ అనంటే రెండే ఉన్నట్లు అని. రైట్. ద ఓన్లీ అజెండా అనంటే ఇక్కడ చూడండి. జస్ట్ అన్ ఇమాజిన్ ఒక్క నిమిషం. ఓకే. ఫస్ట్ ఈ ఫోన్ ఫస్ట్ సైలెంట్‌లో పెట్టేయాలి. అదే పెట్టేసా. అప్పటి నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. నౌ యూ సీ హియర్ ఓన్లీ అజెండా ఆఫ్ దీస్ మీటింగ్స్ ఇక్కడేమో ఆరా, ఈజ్ అని అడిగా. బట్ ఇక్కడేమో ఆర్ అని ఇచ్చేసా. డైరెక్ట్‌గా ఆర్ అని ఇచ్చేసా. నౌ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఇక్కడ ఇట్లా అడిగితే మీకు ఆప్షన్స్ ఉన్నట్టు. ఇక్కడ ఆప్షన్ ఉందా? లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఈస్ అ ప్లూరల్ వర్బ్. నౌ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ ప్లూరల్ వర్బ్ వచ్చింది అనంటే మనకి ఇక్కడ ఏం రావాలి? ప్లూరల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చే తీరుండాలి. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ ఓన్లీ అనే పదం తీసేయండి. ద ఓన్లీ అజెండా. సార్ మీరన్నట్లుగా ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా! దేర్ ఆర్ ఓన్లీ 2 చాయిసెస్ ఫర్ యూ టు టేక్ అన్నట్లుగా. దేర్ ఆర్ ఓన్లీ 5 వాట్ ఆర్ దిస్? 5 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. దేర్ ఈస్ ఓన్లీ 5 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అని అంటాం. రైట్? దేర్ ఈస్ ఓన్లీ 5 లీటర్స్. ఓన్లీ 10 అవర్స్ ఆఫ్ టైమ్ అట్లా. ఇక్కడ కరెక్టే. కానీ ఇక్కడ చూడండి ప్లూరల్ అని డైరెక్ట్‌గా మనకు చెప్పేసాడు. ప్లూరల్ అన్నప్పుడు ఓన్లీ అజెండా రాదు. ఓన్లీ అనే పదం యాక్చువల్‌గా తప్పైపోతుంది. అందుకు ఓన్లీ అనేది తీసేయాలి ఎర్రర్ డిటెక్షన్‌లో. నౌ వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఇక్కడ నేను మీకు చాయిస్ ఇస్తున్నా. అందుకు మీరిక్కడ చేంజ్ చేయాలా లేదా అని చూస్తున్నారు. ఇక్కడ నేను మీకు చాయిస్ ఇవ్వట్లా. కాబట్టి మీరిక్కడి నుంచి ముందుకెళ్ళాలి ముందుకెళ్ళడం అంటే వాట్ ఇస్ దిస్? రివర్స్ ఇంజినీరింగ్ చేయాలనేసి నేను చెప్తున్నా. రివర్స్ ఇంజినీరింగ్ వచ్చినప్పుడు ఓన్లీ అనేది తప్పైపోతుందనేసి తీయాలనేసి వన్ ఆఫ్ ది వేస్ చెప్తున్నా. రైట్? దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ వేస్. కానీ ఇక్కడ చెప్పేది ఇది. ఇక్కడికి ఆపాం. ఎక్కడికి ఆపాము? ఇది. ఈ 2 దారుల్లో ఏది అనేసి మనకు తెలియాలి. అది తెలియాలి అనంటే ఫస్ట్ దీని తర్వాత ఏదో ఉంటుంది. నౌ ఇప్పుడు చెప్పండి. ద ఓన్లీ అజెండా ఆఫ్ దిస్ మీటింగ్స్ ఈస్ జస్ట్ టు నో అబౌట్ ద యాస్పిరేషన్స్ ఆఫ్ ద కంపెనీ. మళ్ళీ ద అజెండం ఆఫ్ దీస్ మీటింగ్స్ దట్ వాస్ డిస్కస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ వాస్ జస్ట్ టు నో అబౌట్ ద యాస్పిరేషన్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. నౌ యూ సీ హియర్. ఇక్కడేమో ఓన్లీ అజెండా అని వచ్చింది అనంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఆఫ్ దిస్ మీటింగ్స్. దిస్ అని వచ్చినప్పుడు మీటింగ్స్ రాదు. మీటింగ్ వస్తుంది.
రైట్? ఆఫ్ దిస్ మీటింగ్. యాహ్! నాదే తప్పా? ఓకే. యెస్ ఎక్కువ యాడ్ చేస్తే దాన్ని తీసేయండి. ఆఫ్ దిస్ మీటింగ్. యెస్ ఇది తీసేయండి. ఈ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఏమన్నా దీని మీద ఇంపాక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. సింగులర్ ఇది దిస్ మీటింగ్ ఇది ఓకే. కరెక్ట్ చేసుకోండి. నౌ ఇది సింగులర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండాల్సింది కూడా సింగులరే. రైట్. అప్పుడేం చేయాలి? సరే ఫస్ట్ కేస్ ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ యాజెండం రావాలి అనేసి నేను డిసైడ్ చేస్తా. కానీ అప్పుడే నేను తొందరపడనండోయ్. ఇక్కడ ఓన్లీ అన్నందుకు కూడా యాజెండా అనేది రాదు అనేసి తెలుసు. అజెండం అని వస్తుందని చూసా. సెకండ్ కేస్. థర్డ్ కేస్ రివర్స్ ఇంజినీరింగ్. ఈజ్ అనేది వచ్చినందుకు కూడా మనకి ఇక్కడ ఏం రావాలి? యాజెండా రాకూడదనేది తెలుస్తుంది. సో, యాజెండా అనేది ప్లూరల్. అది ఫస్ట్ దీనివల్ల రాదు. రెండోది దీనివల్ల రాదు. మూడోది ఈజ్ వల్ల కూడా రాదు. ఇన్ని సార్లు రాదన్నప్పుడు అసలుకే రాదు. ఇట్ ఈస్ యాజెండం. Agendum. The only agendum is just to know about the aspirations of the company. రైట్. నా లిస్ట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి అని అంటే సింపుల్ పాయింట్. ఒకే ఒక పాయింట్. ఆ పాయింట్ ఏంటి? జస్ట్ టు నో అబౌట్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద కంపెనీ. నౌ ఇక్కడ చూడండి. ఇవి 3 ఒకేసారి కలగలిపి ఎందుకు చెప్పాను అని అంటే మీరు ఇన్ని 3 ఒకేసారి రావు. అయితే ఇది ఇవ్వచ్చు. లేదా ఇలా ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్‌లు ఇవ్వచ్చు. లేదా రివర్స్ ఇంజినీరింగ్‌లో వచ్చేలాగా మీకు వర్బే డైరెక్ట్‌గా ఈజ్ అని ఇవ్వచ్చు. అలా వచ్చినప్పుడు ఏదైనా రాని. ఇక్కడ మీకు యాజెండం అనేది వస్తుంది అనే సాలిడ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప మనకు ఇక్కడ ఎఫర్ట్ తక్కువ అవ్వదు. టైం తక్కువ అవ్వదు. 100% ఎఫెక్ట్ రాదు. అండ్ ఒక క్వెషన్ 100% ఇదే అని చెప్పేసి మనం అలా క్లిక్ చేసి ముందుకెళ్తే ఉంటది. ఆ ఫీలింగే వేరే. అండ్ ఫర్ థాట్ యూ ఆర్ ట్రైనింగ్ ఫర్ దిస్. అండ్ ఓకే యూ కెన్ ఆస్క్ యువర్ మెంటర్ ఆఫ్ ఆల్ అబౌట్ దీస్ థింగ్స్. నౌ యూ సీ దిస్. ద యాజెండం నెక్స్ట్ వన్ ఇది అయిపోయింది. ద నెక్స్ట్ వన్ దిస్ ద యాజెండం ఆఫ్ దీస్ మీటింగ్స్. దీస్ మీటింగ్స్ అన్నందుకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ అయింది. సారీ ప్లూరల్ మీటింగ్స్ అయినాయి. ప్లూరల్ సబ్జెక్ట్ అయినందుకు ఇక్కడ మనకు రావాల్సింది అజెండా అనేసి తెలియాలి. లెట్ అస్ నాట్ క్విక్లీ డిసైడ్ దిస్. ద అజెండా అనేది ఒకటి దీనివల్ల వస్తుంది. దట్ వాస్ ఇక్కడ దట్ వాస్ ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? దట్ అనేది ఏంది? సబ్జెక్ట్ గురించి చెప్తుంది. సబ్జెక్ట్ ఈజ్ అజెండా ఆర్ అజెండం. రైట్. నా ఇప్పుడు చూడండి ఫస్ట్ దాని ప్రకారం చూస్తే ఇలా వస్తుంది. సెకండ్ దాని ప్రకారం చూస్తే ఇక్కడేమో సింగులర్ వర్బ్ వస్తుంది. అండ్ దట్ వాస్ డిస్కస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ వాస్ సింగులర్ వర్బ్ వచ్చింది. ఎప్పుడన్నా కానీ వర్బ్ని చేంజ్ చేయొద్దు. రైట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వర్బ్ని చేంజ్ చేసేకపోవద్దు. రైట్. కొన్ని చేంజ్ చేయకూడదు. దాని ప్రకారంగా మిగతావి చేంజ్ చేయాలనేసి మీకు ప్రాక్టీస్లో తెలుస్తుంది ఇఫ్ యు ఆర్ అ బిగినర్. నౌ ఇక్కడ దీన్నైతే చేంజ్ చెయ్యలేము అని తెలుసు. నౌ ఇక్కడ చూడండి. ఇక్కడేమో దీని ప్రకారం ఏమో యాజెండా అని వస్తుంది. సింగులర్ వర్బ్ ప్రకారం యాజెండమ్ అని రావాలి. రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇదేందిరా బాబు ఇట్లా వచ్చేసింది. ఇది మీరు హాట్ సీట్లో ఉన్నప్పుడు డిసైడ్ చేయలేరు. డిసైడ్ చేసినా దేర్ విల్ బీ ఆ 50-50% ఛాన్స్. ఇంటికొచ్చి ఖచ్చితంగా మీరు హ్యాపీగా వాట్ ఈస్ దిస్ కరెక్టే పెట్టాననే రోజుల కంటే తప్పు చేశాననే రోజులే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్. ఏదన్నా కానీ ప్రెషర్‌లో తప్పే చేస్తాం. తెలిసినా తప్పు చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు చూడండి. ద యాజెండమ్ ఆఫ్ దీస్ మీటింగ్స్ అన్నందుకు ఇక్కడేమో ప్లూరల్ రావాలి. దీనివల్లేమో ప్లూరల్ రావాలి. దీనివల్లేమో సింగులర్ రావాలి. మరి నన్నేం చేయమంటారు సార్? ఇక్కడే కాంప్లెక్స్ అయ్యేది. ఇక్కడ మీరు క్లియర్‌గా ముందుకెళ్ళిపోవాలి అని చెప్తాను చూడండి. నౌ ఆన్సర్ చెప్పనా? నౌ యూ సీ హియర్. యాస్ ఐ డిస్కస్డ్ మీటింగ్స్ ప్లూరల్ అవ్వచ్చు. మీటింగ్స్ ప్లూరల్ అవ్వచ్చు. యాస్ ఐ డిస్కస్డ్ హియర్. మీటింగ్స్ 1 కావచ్చు, 2 కావచ్చు. కానీ లిస్ట్ ఒకటే అవ్వచ్చుగా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఇట్ యాడ్స్ సమ్ అడిషనల్ ఫీచర్స్. రైట్. ఐ యామ్ ప్లేయింగ్ అని చెప్తున్నాను అని అంటే నేను ఆడుకుంటున్నాను అనేసి. ఇన్ ద గ్రౌండ్ అనేసి అంటే గ్రౌండ్‌లో. రైట్. అట్ నైట్ అనంటే అట్ నైట్ అనేది రాత్రిపూట. ఇలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతోంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది సబ్జెక్ట్‌ని అఫెక్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ అఫెక్ట్ చేస్తుంది. ఆఫ్ దిస్ మీటింగ్ అనంటే మీటింగ్‌కి ఒకటే అజెండా ఉంటుంది. రైట్. ఇక్కడ దీస్ మీటింగ్స్ అనంటే మీకు దీస్ మీటింగ్స్ అనేసరికి 2 వస్తాయి బ్రాంచ్‌లు. ఒకటి 2, 3 అజెండాలు ఉండొచ్చు. ఈ మీటింగ్‌లన్నిటికి ఒకటే ప్రొడక్ట్ సెల్ చేస్తే ఒకటే లిస్ట్ ఉండొచ్చు. సో దట్ ప్రతి ఒక్కరితో అదే లిస్టే మాట్లాడతామనేసి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్లూరల్ వాట్ ఈస్ దిస్? ఇది తీసేస్తా. యప్. ఇంకంతా తీసేస్తా. ఈ ప్లూరల్ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేది తీసేస్తా.
ఇది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఇక్కడ. అదే ఈ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక్కడ కూడా చూపిస్తోంది. కానీ ఇక్కడ ఎలా చూపిస్తోంది? ఇట్ ఈస్ ఇన్ఫరింగ్ అస్. ఈరోజు మనం డిస్కస్ చేసాం. రైట్? రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇన్ఫరెన్స్ దీంట్లో చెప్పేది వేరు, దీన్ని చెప్పకనే చెప్తోంది. ఈ 2 లేదా అంతకంటే ఎక్కువ మీటింగ్స్‌లో ఉండే లిస్ట్ మాత్రం ఒకటే. లిస్ట్ ఆఫ్ పాయింట్స్ టు బి డిస్కస్డ్ ఇన్ దీస్ మీటింగ్స్ ఆర్ ద సేమ్. అప్పుడు అజెండమ్ అనేదే వస్తుంది. అండ్ ఇదేమైపోతుంది? సింగులర్ సబ్జెక్ట్ అయిపోతుంది. మీరు డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ మాత్రం సేమ్, మీటింగ్స్ డిఫరెంట్. అలాంటప్పుడు మీరు సబ్జెక్ట్ ఏంటి? సేమ్ సబ్జెక్ట్. సేమ్ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ అయినందుకు సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇది 100% కరెక్ట్ అవుతుంది. ద అజెండమ్ ఆఫ్ దీస్ మీటింగ్స్ దట్ వాస్ డిస్కస్డ్ in front of the chairman was just to know about the aspirations of the company. రైట్? మేము మరీ ఎక్కువ డీప్గా చెప్పేసానా? నో రైట్? ఐ ఫీల్ సచ్. నో, నథింగ్ సచ్, రైట్? ఓకే. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటి అనంటే, ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ కేసులో మనకు ఆన్సర్ తెలిసిపోయింది. బికాస్ ఆఫ్ దిస్ మీటింగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ చేసింది అజెండా, అందుకు ఈజీ వచ్చింది. రైట్? దిస్ మీటింగ్ అన్నందుకు ఇక్కడ అజెండా రాదు. దీస్ మీటింగ్స్ అన్నందుకు నాకేమైపోతుంది? ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ రావచ్చు, సింగులర్ సబ్జెక్ట్ కూడా రావచ్చు అనేది మనకు ముందే ఇన్ఫర్మేషన్ నౌన్స్‌లో తెలిసే ఉండిండాలి. అది లేదంటే తప్పు మంది. అది సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు అనేది ఇప్పటి నుంచి మీరు అజెండా అనే పదం వస్తే తెలుసుకుంటారు. ఇప్పటి నుంచి ఇలా చూస్తారు. ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే, ఇంతవరకు చదివేసి ఇది ప్లూరలా సింగులరా అనేసి చెప్పను బ్రదర్, నా వల్ల కాదు అని అంటారు. ఇదింతా ఇచ్చేసి నేను మీకు క్వశ్చన్ ఇచ్చేసి ఇప్పటి నుంచి ఇదంతా చదవండి, ఇప్పుడు నాకు చెప్పండి. ఇక్కడ దీని ప్రకారం ఇది అజెండా అని ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ఇక్కడ ప్లూరల్ వస్తుందా అని నేను అడిగితే మీరు ఇప్పుడు ఎట్లా చెప్తారంటే, నో, నువ్వు ఇంతే ఇచ్చేసి నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నువ్వు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని. రైట్? దీని తర్వాత ఏదైతే ఉందో అది కూడా నాకు చెప్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాస్ అని చెప్తే దాన్ని బట్టి నేను ఇది సింగులరా ప్లూరల్ అనేది డిసైడ్ చేసే పొజిషన్కి వస్తాను అనే మెచ్యూరిటీ లెవెల్కి మీరు ఇప్పుడు వస్తున్నారు. ఇక్కడ పొరపాటున వర్ అని ఉంది అనుకోండి, అప్పుడేమైపోతుంది? ఈ మీటింగ్స్లో డిస్కస్ చేయబడిన లిస్ట్ ఆఫ్ పాయింట్స్, ఒక్కొక్క మీటింగ్లో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయనేసి ఈ ఒక్క చిన్న పదం మనకు చెప్తుంది. అందుకు ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు వర్ వస్తే ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వాజ్ వస్తే ఇది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ఈ విషయం మనకు ఇంతతో ఆగట్లా. ఇది ముందుకు వెళ్ళి ఇదంతా చదివితే తప్ప మనకు అర్థం కాల. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకు తెలుస్తుంది. ఇదింత ఇచ్చేసి నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని అంటే తప్పు బ్రదర్, ఇలా అడగకూడదు. ఇంకా మొత్తం సెంటెన్స్ నాకు చెప్పు, అప్పుడు మాత్రమే నేను చెప్పగలిగే స్టేజ్కి వస్తాను. బికాస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఈజ్ ఇన్కంప్లీట్ అనే పదం మనకు తెలుస్తుంది, అనే కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ఇట్. నౌ ఇంతవరకు ఓకే కదా? రైట్. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడికి అయిపోలా. ఇంకొక క్వశ్చన్ ఏం సార్ ఇంకా ఉందా అంటే, ద అజెండమ్ ఆఫ్ దీస్ మీటింగ్స్ అదే దట్ వర్ డిస్కస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ వర్ టు నో అబౌట్ ద ఆస్పిరేషన్స్. ఇక్కడ వర్ వచ్చింది, అదే వర్ వచ్చింది కాబట్టి ఇదేమైపోతుంది? ఇక్కడ అజెండా అవుతుంది. అంత తక్కువని. ఇప్పుడు చూడండి, ఈ వర్ వచ్చినందుకు ఫస్ట్ పాయింట్, మీటింగ్స్ అన్నందుకు సెకండ్ పాయింట్. అంటే నేనేం చెప్తున్నాను తెలుసా? నౌ యూ సీ హియర్, అదే నేను చెప్పేది. ఇక్కడ వరకు ఆపేసి ఈ డబ్బాలో ఉండేది మాత్రమే మీరు చెప్పేసి ఇప్పుడు చెప్పండి, ఈ దీస్ మీటింగ్స్ వల్ల అజెండా అని చెప్పగలమా అంటే చెప్పలేం. ఎస్, ఈ దీస్ మీటింగ్స్ అనేది దీన్ని ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్లూరల్ రావాలి అని కూడా చెప్తోంది. ఎక్సెప్షన్ సింగులర్ కూడా రావచ్చు. అందుకు ఏమైపోతుందంటే నేను ముందుకు వెళ్ళి చూస్తా. ఇక్కడేమో ప్లూరల్ ఉంది. ప్లూరల్ ఉన్నందుకు మనకి ఏమైపోతుంది? ఇది అజెండా అయిపోతుంది, ప్లూరల్ అయి. అందుకు ఇది కొట్టేస్తా. నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్, బట్ బికాస్ ఆఫ్ దిస్. కింగ్ ఈజ్ ద వర్బ్, ద కింగ్ మేకర్ ఇస్ వర్బ్. సో వర్బ్ని బట్టి మనకి ఇక్కడ ప్లూరల్ అయింది కాబట్టి అజెండా అని వచ్చిందని మనం ఇప్పుడు రాస్తున్నాం. బట్ ఎస్, దిస్ హ్యాస్ ఆల్సో గాట్ ఎఫెక్ట్ ఆన్ సబ్జెక్ట్. రైట్? ఇంతవరకు తెలుసుకుంటే చాలు. రైట్? నా అవే లిస్ట్ ఇవి, అలాంటివి. అజెండా ఒక్కటి చెప్పా. రైట్? ఇవన్నీ ఇట్లే. రైట్? స్టేడియం, స్టేడియా, మీడియం, మీడియా, పోడియం, పోడియా, అది మర్చిపోయా.
క్రైటీరియా, ఫినామినా, స్ట్రాటా ఇంత డీటెయిల్డ్‌గా నేను మీకు ఒక కథలాగా చెప్తే తప్ప అర్థం కానివి. ఇదే నేను ఆర్టిఫిషియల్‌గా ఒక రూల్‌లాగా చెప్పాననుకోండి అయిపోయింది. రైట్? దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తా. బట్ యెస్, ఐ యామ్ గోయింగ్ టు నెవర్ ఎవర్ మిస్ ఎనీ పాయింట్ ఆఫ్ విచ్ దట్ ఈస్ ఇంపార్టెన్స్ టు యూ ఇన్ యూర్ విచ్ హాస్ గాట్ ఇంపార్టెన్స్ టు యూ ఇన్ దిస్. నౌ యూ సీ హియర్ ఇవి ఏవైతే ఆ నౌన్స్ ఉన్నాయో అవన్నీ ఇవి. ఇలాంటివన్నీ ఎలా వాడాలనేసి నేను మీకు చెప్పాను. ఎలా డిస్కస్ చేయాలి, ఎలా థింక్ చేయాలనేసి నేను మీకిక్కడ చెప్తున్నా. రైట్. నాకు తెలిసి ఇప్పుడే నేను మీకు బోర్ కొట్టించినుంటా. బట్ యెస్, ఇది కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువుంది కాబట్టి ఇక్కడికే ఆపేస్తున్నాను. బట్ యెస్, ఇది కాకుండా నేను మీకు నెక్స్ట్ ఇంకా ఫ్రీ ఉంటుంది. లైక్ కాంపౌండ్ నౌన్స్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇంకేముంటది? అదేమంటారు? కౌంటబుల్, అన్‌కౌంటబుల్ నౌన్స్ అండ్ పొసెసివ్ నౌన్స్. దిస్ ఈస్ ఇట్. ఈ 3 నేను నెక్స్ట్ క్లాస్‌లో మాక్సిమం అయిపోగొట్టేకే చూస్తా. బట్ యెస్. ది క్లారిటీ దట్ విచ్ యూ గెట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఈ ఇంప్లిమెంటేషన్ లేనిదే మనకు 135 ఔట్ ఆఫ్ 135 కావు. 120 దగ్గర ఎందుకు ఆగిపోతానంటే చిన్న చిన్న విషయాలు ఇవి. మర్చిపోయి మనం ముందుకెళ్తాం. రైట్. ఇవి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికే మీకు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుంది. ఇది 30 మార్క్స్ రాస్తేనో లేకపోతే 40 వాట్ ఈస్ దిస్ ఇంకేమో మాక్‌లు వాట్ ఈస్ దిస్ బుక్కులు చదివితేనో రాదు. ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ లెవెల్‌లో మనం సెన్సిటివ్ లెవెల్‌కి దిగుతున్నామా లేదా అనేదే మ్యాటర్ అవుతుంది. యాస్ ఫార్ యాస్ నౌన్ ఈస్ కన్సర్న్డ్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే. బై.